గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ అయితే బ్లడ్ బాత్ అనేది చెప్పొచ్చండి. మనం నిఫ్టీ చూసినట్లయితే 1.35% డౌన్ తో 24,336 అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే నియర్ అబౌట్ 1000 పాయింట్స్ డౌన్ అయింది, 80,684 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే సెన్సెక్స్ కానీ అంటే ఆల్ మనకి ఫిన్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ, సో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 1% మనకి ఇక్కడ డౌన్ అవటం చూస్తున్నాము. ఇండియా విక్స్ అనేది మనకి ఎప్పుడైతే హై ఉంటుందో అండ్ వచ్చేసి మోర్ వాలటిలిటీ ఉంటుంది అనేది మనకి సిగ్నలింగ్ గా ఉంటుంది. సో నిన్న ఇండియా విక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 10% అప్ సైడ్ మూమెంటం ఉంది, ఈ రోజు వచ్చేసి 3.35%. సో నిన్న మనం వీడియో చేయలేదు. సో ఆ వీడియో అంటే నిన్న వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను, అవి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అవి ఎంతవరకు ఈ రోజు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకటి మనం వచ్చేసి నిన్న మేజర్ గా ఇండియా ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ టు ఆల్ టైమ్ హై. ఇక్కడ చూడండి, ఆల్ టైమ్ హై. ఎప్పుడైతే ట్రేడ్ డెఫిసిట్ అనేది ట్రేడింగ్ ఎప్పుడైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ఎప్పుడైతే ఈ ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే సరిగ్గా జరగలేదో కొంత డెఫిసిట్ ఉంటుందండి. సో ఆ డెఫిసిట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది చాలా బ్యాడ్ సిగ్నలింగ్ టు ద మార్కెట్ అండి. సో అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఒకటి ఏంటంటే ఆల్ టైమ్ హై అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఆల్ టైమ్ హై అన్నట్లుగా చూస్తున్నాం. ఇది దీనివల్ల మార్కెట్ ఈ రోజు బాగా కరెక్షన్ అయింది. సో ఇది నిన్న మనమేమో ఒక ట్రాక్ చేయాల్సిన పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇండియాస్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ నంబర్ సబ్జెక్ట్ టు ఎ రికార్డ్ ఆఫ్ $37.84 billion up from $27.1 billion. సో ఇది మోర్ ఓవర్ ఇది ఆల్మోస్ట్ నా 33% హైలో అనేది ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. కాబట్టి ఇది చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మార్కెట్లో చాలా అన్సర్టనిటీ ఉందనేది ఒక సిగ్నలింగ్ అయితే ఇచ్చింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ నిన్న మనం కవర్ చేయాల్సిన టాపిక్ ఇది చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గెట్స్ అనదర్ వార్నింగ్ లెటర్ ఫ్రమ్ సెబీ. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే రిసీవ్డ్ ఇట్స్ సెకండ్ వార్నింగ్ ఫ్రమ్ సెబీ విత్ ఇన్ ఏ వీక్, దిస్ టైమ్ 3-day delay in disclosing the resignation of senior employee Arvind Kapil and failing to explain the delay. ఓకే, సో ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంటే సీనియర్ ఎంప్లాయీ అనేది అరవింద్ కపిల్ అనే వాళ్ళు రిజైన్ చేశారు. దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడంలో డిలే చేసింది. అండ్ మోర్ ఓవర్ SEBI viewed the violation seriously, warning the bank to avoid recurrence and take corrective measures. The regulator directed the bank to place its response before the board and disclose its actions. సో ఏది జరిగినా సో బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ లో కానీ ఎవరైతే మనకి డెసిషన్ మేకర్స్ ఉంటారో మేనేజ్మెంట్ టీమ్ లో, సో వాళ్ళ యొక్క రెసిగ్నేషన్స్ ఓకే ఇన్ అండ్ అవుట్ ఏదైనా ఎంప్లాయీ జరుగుతూ ఉంటే అండ్ అది పెద్ద పోస్ట్లో అది వచ్చేసి ఇమీడియట్ గా డిస్క్లోజ్ చేయాలి. మీరు దాన్ని వచ్చేసి పోస్ట్ పోన్ చేస్తున్నారు, దట్టు ఈవెన్ విత్ ఇన్ ఏ వీక్ మీరు చేయలేదు, ఈవెన్ 1 week దాటినా కానీ ఈయన అరవింద్ కపిల్ అనేది ఎందుకు ఎగ్జిట్ అయ్యారనేది మీరు చెప్పట్లేదు అన్నట్లుగా. సో ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్ ఉండాలన్నట్లుగా వార్నింగ్ లెటర్ అయితే వెళ్ళింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మోస్ట్ వెయిటెడ్ స్టాక్ అండి. సో నిఫ్టీ అందువల్ల ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ ఉంది. సో కొన్ని అండ్ మోర్ ఓవర్ ఏమి రీజన్స్ అనేది ఒకసారి మనం చూద్దాము. ఈ రెండు మేజర్గా అండి, ఈ రెండు నేను కవర్ చేయాల్సిన టాపిక్ లో మనం మిస్ అయ్యాము నిన్న వీడియో. సో అందువల్ల దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉంది ఈ రోజు. అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే ఇది పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కట్స్ కీ రేట్ బై 200 bps 15 year. సో పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి మార్కెట్లో లిక్విడిటీ పెంచడానికి ఇది ఒక శుభ పరిణామమే. ఎందుకంటే ఈ యొక్క 15-20 days లో నియర్ అబౌట్ 20 వరల్డ్ వైడ్ బ్యాంక్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. అందువల్ల కూడా మార్కెట్ లో ఒడిదుడుకులు ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫెడ్ రేట్ కూడా ఈ రోజు ఫెడ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా మార్కెట్ లో ఈ విధమైన అప్స్ అండ్ డౌన్స్ అండ్ మోర్ ఓవర్ కరెక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి ఫెడ్ మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచి. నెక్స్ట్ ఈ రోజు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ అండి. ఇది వచ్చేసి ఇండియా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 1.89% ఇన్ నవంబర్ ఫ్రమ్ 2.36% నుంచి 1.89% ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది మనకి ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగానే ఉంది అన్నట్లుగా మనకు వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే అదాని బ్రైబరీ కేసు ఏదైతే ఉందో, సో ఇంకా ఈ డాక్యుమెంట్స్ బోస్టర్ యుఎస్ ఫ్రాడ్ కేసు అగైనెస్ట్ అదాని. సో యుఎస్ మనకు వచ్చేసి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అది ఇంకా యుఎస్ కి సపోర్టివ్ గానే ఉండబోతుంది అన్నట్లుగా కూడా వస్తుంది. ఎక్స్ట్రాడిషన్ రిమైన్స్ ఏ ఛాలెంజ్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీన్ని ఒకసారి మనం తెలుగులో కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి, అదాని లంచం కేసు పత్రాలు అదానీపై యుఎస్ మోసం కేసును బలపరుస్తున్నాయి. చూడండి డాక్యుమెంట్స్. సో పత్రాలు అదానీపై యుఎస్ మోసం కేసును బలపరుస్తున్నాయి, అప్పగించడం సవాలుగా మిగిలిపోయింది. ఓకే, సో
అందువల్ల ఏంటంటే మనకి అదాని చాలా వెయిటెడ్ కాబట్టి నిఫ్టీలో దీని మీద ఇంకా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవటం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే బాగా క్యారీ చేస్తుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్యారీ చేస్తుంది. మీరు సో ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, అదాని మీద ఇంకా అదాని స్టాక్స్ మీద ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ కొనసాగుతుంది. ఇంకోటి వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా వైడెన్ గా ఉంది. ఓకే, ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. సో ఒక కంక్లూజన్కి వద్దామండి. సో ఈరోజు 5 key factors బిహైండ్ టుడేస్ సెల్ ఆఫ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. దీనికి గల మేజర్ కారణం ఏందనండి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మేజర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా ఏదైతే వెయిటెడ్ ఉన్నాయో అవి మొత్తము ఈరోజు మార్కెట్స్ని డౌన్ చేసినాయి. సో ఎందుకంటే మనకు వచ్చేసి రిమైండ్ కాన్షియస్ బికాజ్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ December 18 మీటింగ్ ఫర్ సిగ్నల్స్ ఆన్ ఇట్స్ రేట్ కట్. సో రేట్ కట్ కంపల్సరీ ఉండాలి అన్నట్లుగా మంచి శుభవార్తకు ముందు మార్కెట్లో కొంత కరెక్షన్ అనేది జరుగుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి, నర్వస్నెస్ ఎహెడ్ ఆఫ్ ఫెడ్ మీట్. సో యుఎస్ ఫెడ్ మీట్ అనేది ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు దాకా ఉంటుంది. కాబట్టి సో రేపు మార్కెట్లో ఏమి అంత ఒడిదుడుకులు ఉండవు. ఎల్లుండు అంటే రేపు నైట్ అంటే మనకి ఎల్లుండు గురువారం వచ్చేసి మనకి నిఫ్టీ ఎనీహో ఎక్స్పైరీ కాబట్టి మంచి మూమెంటం ఉంటుంది. సో రేపు లేట్ ఈవినింగ్ పోస్ట్ లంచ్ మనం ఏ పొజిషన్స్ హోల్డ్ చేస్తే బాగుంటుంది థర్స్డేకి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనకి ఈవినింగ్ నుంచి ఫెడ్ మీటింగ్ 2 days ఉంటుంది. ఈ రోజు ఏమి రేట్ డెసిషన్ మీద మాట్లాడరు. సో రేపు వచ్చేసి రేట్ డెసిషన్ మీద మాట్లాడతారు ఫెడరల్ మీటింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీక్నెస్ ఇన్ చైనాస్ ఎకానమీ. సో చైనా ఎకానమీ వీక్నెస్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. కాకపోతే బికాస్ ఆఫ్ చైనా కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది చైనాకి వెళ్ళటం కూడా మన ఇండియా మార్కెట్లో కొంత డ్రాబ్యాక్ అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి డాలర్ వచ్చేసి రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ అవుతుందండి, అది మీరు ఒకసారి చూడాలి. సో ఎప్పుడైతే రూపీ వీక్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్లో కొంత నెగిటివిటీ ఉంటుంది. ఇది చూడండి, 4th పాయింట్, ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్. ఇందాక మనం చెప్పాం కదా, ఇండియా ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ టు ఆల్ టైమ్ హై అన్నట్లుగా. సో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్. ఓకే, సో వన్స్ మార్కెట్ పడిన తర్వాత నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేది మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ పడక ముందే ఈ రీజన్స్ ఏ రీజన్స్ ఉన్నాయో ఇలాంటి ఇంపార్టెంట్ రీజన్స్ అట్లీస్ట్ నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తాను. మీరైతే అన్నట్టుగా అయితే ఉండండి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో. సో ట్రేడర్స్ ఉన్నారో మనకి ఎవ్రీ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి, దానేది మార్కెట్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది మనము చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. బిఫోర్ దాట్ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి ఎలా ట్రేడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము. యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము. మేజర్గా మనకి ఓన్లీ యూకే మార్కెట్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఓన్లీ యూకేఎక్స్, ఎఫ్టిఎస్సి ఒక యూరోప్ అండ్ ఇంగ్లాండే మనకి ఎఫ్టిఎస్సి వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ వచ్చేసి మనకి జర్మనీ పాజిటివ్, క్యాక్ కూడా మనకు స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి యుఎస్ ఫ్యూచర్స్ ఎలా ఉందనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో యుఎస్ ఫ్యూచర్స్ కూడా ఎలా ట్రేడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. దాని ప్రకారం మనకు ఒక ఐడియా అయితే వస్తుందండి. యుఎస్ ఫ్యూచర్స్ మనకేంటంటే ఇది వచ్చేసి ఒక ప్రీ మార్కెట్ అనాలిసిస్కి మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్కి మనకి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే మనం కొంచెం లెవెల్స్ రేపు లెవెల్స్ డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాము. సో డౌ జోన్స్ ఇవన్నీ ఫ్యూచర్స్ కూడా మనకు ఓన్లీ నెగిటివ్లోనే ఇక్కడ మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నెగిటివ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మన యొక్క మార్కెట్ 24,336 దగ్గర క్లోజ్ అయింది. సో 24,336 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా గమనిద్దాం. ఓకే, ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా గమనిద్దామండి. నిఫ్టీ ఎలా ఉంది మనకి. సో మార్కెట్ ఎక్కడ ఉంది మనకి 24,350 లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే బికాస్ ఆఫ్ కొంత వాలటిలిటీ అయితే, ఎందుకంటే ఫెడ్ మీటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంత వాలటిలిటీ అయితే ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ చూడండి మనకు పుట్ సైడ్ వచ్చేసి 1,86,000, 1,63,000 అలా ఉంది. కానీ కాల్ సైడ్ చూడండి 3,11,000, 4,00,000, సో 3,94,000, 4,09,000. అంటే ఎంత మనకి అప్ సైడ్ వచ్చేసి నీడ్ అబౌట్ 400 పాయింట్స్ దాకా, అంటే 24,300 నుంచి 24,700 దాకా
4 lakh ఓఐ అనేది ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. సో రేపు వచ్చేసి మార్కెట్లో మంచి సిగ్నలింగ్ అయితే ఉంటుందండి. వన్స్ 24,400 వన్స్ మనకి ఎప్పుడైతే మూమెంటం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు 24,700, సో ఏదైతే ఈ రోజు పడిందో రేపు అదే మూమెంటం అయితే ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. లేదు రేపైతే మార్కెట్ ఒకవేళ స్మాల్ రేంజ్ పెడితే మాత్రం ఎల్లుండి బికాస్ ఆఫ్ రేట్ కట్ నియర్ అబౌట్ 300 to 400 పాయింట్స్ అయితే రికవర్ ఇస్తాడు. సో రేపు మార్కెట్ ఒకవేళ మూమెంటం ఇవ్వకపోతే రేపు క్లోజింగ్ టైంకి మనం కాల్ ఆప్షన్ అయితే బై చేద్దాం, లేకపోతే ఆప్షన్ అయితే సేల్ చేసుకుంటున్నాం. ఓకే, స్ట్రాటజీ అయితే క్లియర్. సో రేపు ఎలా ఉండొచ్చు నాకైతే క్లియర్ కాల్ ఆప్షన్ సైడ్ అయితే కనిపిస్తుంది, అంటే మార్కెట్ అయితే పెరగబోతుంది అన్నట్లుగా రేపు క్లియర్గా నాకు వచ్చేసి ఓఐ డేటా అయితే బిల్ అయింది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ డేటా నాకు లెఫ్ట్ సైడ్ అయితే కనబడతలేదు. ఓకే, అంత స్ట్రాంగ్ డేటా నాకు లెఫ్ట్ సైడ్ అయితే కనబడతలేదు. మీరు క్లియర్గా అయితే ఈ ఓఐ డేటా అనేది రీడ్ చేయడం అనేది నేర్చుకోండి. క్లియర్గా ఈ ఓఐ డేటా అనేది క్లియర్గా నేర్చుకోండి. ఇది వచ్చేసి పుట్స్ అంటే మార్కెట్ పడింది, ఇది వచ్చేసి కాల్స్ అంటే మార్కెట్ పెరిగింది. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ చార్ట్స్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్ చార్ట్స్లోకి వెళ్దాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనం డిస్కస్ చేసాము. సో ఇది వచ్చేసి ఈ లెవెల్స్ అంటే మనము ఈరోజు వీడియో చేయలేదు కాబట్టి, అంటే మొన్న ఆల్రెడీ మనం ఇవి వచ్చేసి డ్రా చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇవి వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి అన్నట్లుగా. అందువల్ల మనం చూసినట్లయితే వన్స్ ఇదిగోండి ఈరోజు 17. సో 17 చూసినట్లయితే మనకి మార్కెట్ అండ్ దీనికి ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి సిగ్నలింగ్ ఇచ్చింది, మీరు ఈఎంఐ చార్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక సిగ్నలింగ్ ఇచ్చింది. దీని యొక్క డౌన్ సైడ్ మనకు చూడండి ఎంత మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా మార్కెట్ సెల్లింగ్ టైంలో మీరు ఈఎంఐ చార్ట్ ద్వారా ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఈఎంఐ చార్ట్ ఎప్పుడైతే ఉంటుంది, ఎందుకంటే మనకి జస్ట్ మనకు వచ్చేసి 20 పాయింట్స్ మనము రిస్క్ తీసుకున్నట్లయితే 300 పాయింట్స్ మనకి ప్రాఫిట్ అనేది ఇచ్చింది. నాట్ ఓన్లీ 300, ఈ యొక్క ఈఎంఐ చార్ట్ ఒకటే కదండి, ఈవెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏబిసి ప్యాటర్న్. సో ఏబిసి ప్యాటర్న్ మనకి బ్రేక్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొంత బ్రేక్ డౌన్ సైడ్కి. సో ఆ విధంగా మనకు వచ్చేసి ఒక బ్రేక్ అనేది రావడం జరుగుతుంది. సో రేపు వచ్చేసి నాకు ఫర్దర్గా ఎంత మూమెంటం ఉండొచ్చు అనేది నేను చూస్తున్నాను. 24,300. సో 24,300 లెవెల్స్ ఒకవేళ డౌన్ అయితే మాత్రం ఇంకొంత మనకు వచ్చేసి డౌన్ సైడ్ సిగ్నలింగ్ అయితే తక్కువ. సో నాకు యాజ్ పర్ డేటా ప్రకారం డౌన్ సైడ్ సిగ్నలింగ్ అయితే తక్కువ ఉంది. సో 24,000 మనకు వచ్చేసి 300 లెవెల్స్ వన్స్ బ్రేక్ అయితేనే చూడండి. ఇది వచ్చేసి ఈఎంఏ వచ్చేసి నేను రేపు ఇది ఒక ఈఎంఏ చార్ట్ సిగ్నలింగ్ అనుకుంటాను, ఎందుకంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఈఎంఐ చార్ట్ చూసినట్లయితే దీన్ని టచ్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి నాకు ట్రిగర్ పాయింట్ ఇస్తుంది. ఇది వచ్చేసి నాకు బయింగ్ పొజిషన్ వచ్చేసి 24,344 అప్ సైడ్ నేను బై చేస్తున్నాను, అండ్ 24,301 డౌన్ సైడ్ నేను సేల్ చేస్తాను. సో చూడండి నేను వచ్చేసి స్మాల్ రేంజ్ తీసుకుంటున్నాను, అండ్ ఈ 24,344 సో 24,344 అబోవ్ వచ్చేసి నేను, ఎందుకంటే నేను ఈఎంఐ సిగ్నలింగ్ అనేది ఇక్కడ పాటిస్తున్నాను. ఓకే, ఈఎంఐ సిగ్నలింగ్ అనేది పాటిస్తున్నాను, అండ్ 24,301 డౌన్ సైడ్ నేను సెల్ చేస్తాను, 24,344 అప్ సైడ్ నేను బై చేస్తాను. అండ్ ఒకవేళ అప్ సైడ్ వన్స్ బ్రేక్ అయితే మాత్రం నాకు నియర్ లెవెల్స్ చెప్పాను కదా 24,600 దాని 24,700 లెవెల్స్ అయితే ఉంది. సో వన్స్ మీకు అగ్రెసివ్ బయింగ్ రావాలంటే మాత్రం 24,400 లెవెల్స్ అబోవ్ వన్స్ క్రాస్ అవుతా ఉంటే మాత్రం మీకు అగ్రెసివ్ బయింగ్ అయితే వస్తుంది. ఈ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఈ పోర్షన్ అయితే కంప్లీట్ చేసేసింది కాల్ ఆప్షన్ సైడ్, ఎందుకంటే ఆప్షన్ అనేది మనకు వచ్చేసి హెవీగా అయితే ఉంది కాల్ ఆప్షన్ సైడ్ ఆప్షన్ మూమెంట్. ఓకే, సో ఈ యొక్క లెవెల్స్ని బట్టి నేను రేపు ట్రేడ్ చేస్తాను, అది ఒకసారి మీరు చూడండి. 24,400 అబోవ్ నేను అగ్రెసివ్ బయింగ్కి వెళ్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే క్లియర్ ఇండికేషన్ ఇది 17th ఇక్కడ చూడండి, ఇది 17th నాకు వచ్చేసి ఏదైతే సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా మొత్తం మనకి ఇచ్చేసింది, మొత్తం మనకి డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఇచ్చేసింది, అండ్ మంచి ప్రాఫిట్స్ అయితే మనం చూస్తున్నాము. సో ఈ యొక్క పాయింట్స్, ఈ యొక్క లైన్స్ నేను ఎలా తీసుకున్నాను అంటే, నేను ఒక ఆప్షన్ చైన్ డేటా యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఒక లెవెల్స్ని బట్టి నేను ఈ యొక్క లైన్స్ అనేది మనము తీసుకొని వాటి ప్రకారం మనం ట్రేడింగ్ చేయడం చూస్తున్నాము. సో ఏదైతే మనకు మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ చూడండి, మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది, అండ్ మోర్ ఓవర్ మనకి డౌన్ ఉంది. సో అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫెడరల్ మీటింగ్ కానీ ఆర్బీఐ మీటింగ్ ఉన్నప్పుడు ముందు 1-2 days ముందు
కొంత నెగిటివిటీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, అది మీరు ఒకసారి గమనించవచ్చు. అది మీరు ఒక థంబ్ రూల్గా కూడా అనుకోవచ్చు. ఇంకోటి, నేను ఈ ఈఎంఏ చార్ట్ ఏదైతే ఉందో, ఈఎంఏ బ్రేకింగ్, నేను ఇదే తీసుకుంటున్నాను ఈఎంఏ బ్రేకింగ్. సో వన్స్ రేపు నేను ఇది వచ్చేసి 57,879, 57,879, 52,879, అండ్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి 52,709 డౌన్ నేను వచ్చేసి సేల్ చేస్తాను. దీని అబౌవ్ నేను బై చేస్తాను. సో మీకు క్లియర్గా నేను వచ్చేసి ఈ ఇండికేషన్ ద్వారా రేపు దీన్ని కూడా ఈఎంఏ చార్ట్ ఈ ఇండికేషన్ ద్వారా ట్రేడ్ చేస్తున్నాను. ఈ యొక్క లెవెల్స్ చూడండి, 52,879, 52,709, వీటి ద్వారా నేను రేపు ట్రేడ్ చేస్తాను. ఓకే, సో నాకు వచ్చేసి మంచి అప్సైడ్ మొమెంటం అయితే పెండింగ్ ఉంది. యాజ్ పర్ మనకి డేటా ప్రకారం కానివ్వండి, లెవెల్స్ ప్రకారం కానివ్వండి. వన్స్ కనుక మనకి ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం 52,709 ఎప్పుడైతే బ్రేక్ అయితే 52,500 ఇమీడియట్గా రీచ్ అయింది. ఒకవేళ మార్కెట్ ఫస్ట్ బిఫోర్ 10 o'clock మార్కెట్లో కరెక్షన్ వస్తే దాని తర్వాత వచ్చేసి బయింగ్ మొమెంటం అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. సో మార్కెట్లో బిఫోర్ 10 o'clock మార్కెట్లో కొంత కరెక్షన్ అనేది చూపిస్తే తర్వాత వచ్చేసి నాకు కొంత అక్కడి నుంచి నాకు 52,500 నుంచి బయింగ్ మొమెంటం అయితే కనిపించవచ్చు. అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, అదాని గ్రూప్ స్టాక్స్ ఎప్పుడైతే మనకు వచ్చేసి మనం చూసాం కదా, యుఎస్ వచ్చేసి దాని యొక్క స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ వర్క్ అయితే ఉంటుంది. సో అదానికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది అన్నట్లుగానే మనం చూసాము. ఏటీజీఎల్ కానీ ఏసెస్సి, అదాని పవర్ మేజర్ ఇదండి, అదాని గ్రీన్. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా అదాని గ్రీన్, ఇదైతే చాలా కరెక్షన్ అయితే గురవుతుంది. సో మీరు వచ్చేసి అదాని స్టాక్స్ ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే, స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అంటే సేఫ్ ట్రేడింగ్. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సైడ్ జస్ట్ మీరు 1 లాట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ బై చేసి పెట్టుకోండి. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మనకు వచ్చేసి ఇప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, 2487 ఉంది ప్రస్తుతం. సో ఇక్కడ వచ్చేసి మీకు అదాని ఎంటర్ప్రైజెస్ ఎంత ఉంది, 2487 ఉంది కాబట్టి సో 2,500 కాల్ ఆప్షన్, 2,500 పుట్ ఆప్షన్ బై చేసి పెట్టుకోండి. వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఫ్రైడే దాకా వెయిట్ చేయండి, మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, 2,500 మన వచ్చేసి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు బై చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇది ఇంకొంత మనకి డౌన్ సైడ్ మొమెంటం అయితే ఆల్రెడీ ఏదైతే సెబీ వచ్చేసి వార్నింగ్ ఇచ్చిందో దానికైతే రియాక్ట్ అయింది ఈరోజు. సో రేపు వచ్చేసి ఇంకొంత మనకు వచ్చేసి నేను బయింగ్ సైడ్ అయితే మాత్రం 1880 ఈ లెవెల్స్ అబోవ్ నేను బయింగ్ చూస్తున్నాను. అప్పుడు దాకా అయితే నేనైతే ఇది సెల్లింగ్ సైడ్ చూస్తాను. 1880 ఎప్పుడైతే టచ్ అయ్యి క్రాస్ అవుతుందో అప్పుడే బయింగ్ సైడ్ వెళ్తాను. దీనిలో కొంత కరెక్షన్ అయితే రావచ్చండి, ఎందుకంటే మార్కెట్లో చాలా పెద్ద మొమెంటం అయితే వచ్చింది. కొంత కరెక్షన్ అయితే ఇంకా క్రాస్ అయ్యాయి. ఒకవేళ 1800 కనుక డౌన్ సైడ్ ఇంకా క్రాస్ అయిందంటే మాత్రం మనకి బాగా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను వేదాంత మన తమ్ముళ్ళు ఒకటి చెప్పానండి. ఎప్పుడైతే డివిడెంట్ అనేది డిక్లేర్ చేస్తారో, స్టాక్ ఎప్పుడైతే డివిడెంట్ అనేది డిక్లేర్ చేస్తారో, ఎప్పుడైతే డివిడెంట్ అనేది డిక్లేర్ చేసి ఇష్యూ డేట్ ఏదైతే ఉంటుందో మీరు నోట్ చేసి పెట్టుకోండి. తమ్ముళ్ళు ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు మా ఆ రోజు ట్రేడింగ్ డేస్ మనకు వచ్చేసి సెషన్లో అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎవరైతే మనకి ట్రేడింగ్ చేస్తూ ఉంటారో ఈజీగా మీరు ఫ్యూచర్స్ సెల్ చేసుకొని పెట్టుకోండి, ఆప్షన్స్ వచ్చేసి పుట్ ఆప్షన్ బై చేసుకొని పెట్టుకోండి. సో ఇది థంబ్ రూల్ అండి. ఎప్పుడైతే డివిడెంట్ అనేది ఇష్యూ డేట్ ఉంటుందో ఆ రోజు కంపల్సరీగా మార్కెట్లో ఆ స్టాక్ కరెక్షన్ అయితే ఉంటుంది. అదే నేను డిస్కస్ చేశాను మొన్న. సో ఇప్పుడు అదే మీకు వీడియోలో మనం డిస్కస్ చేసి దాని హోల్డ్స్ గుడ్ అయిందా లేదా అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.